స్టేట్స్ అండ్ ట్వీట్స్ వార్ నడుస్తూనే ఉంది. ఏపీ కర్ణాటక మినిస్టర్స్ మధ్య ఇన్వెస్ట్మెంట్స్ పై డైలాగ్ వార్ కొనసాగుతోంది. బెంగళూరులో రోడ్లు బాలేవు, సౌకర్యాలు కల్పించడం లేదని కంపెనీల సీఈఓలు పెట్టిన పోస్టులతో వివాదం మొదలై లోకేష్ రెస్పాన్స్ తో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మరోసారి గూగుల్ డేటా సెంటర్ పై కర్ణాటక ఐటీ మినిస్టర్ చేసిన ట్వీట్ కి లోకేష్ అదే స్థాయిలో రియాక్ట్ కావటం ఆసక్తికరంగా మారింది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఫైట్ లో మంత్రి లోకేష్ సెంట్రిక్ గా చర్చ నడుస్తోంది. అసలు కర్ణాటక ఏపీ మధ్య ట్వీట్స్ వార్ ఎందుకు? వివాదం ఎక్కడ మొదలైంది? ఏపీ వర్సెస్ కర్ణాటక ఇన్వెస్ట్మెంట్స్ పై రచ్చ. కంపెనీలు పెట్టుబడులపై కొన్నాళ్లుగా ట్వీట్స్ వార్. బెంగళూరులో వసతులు లేవన్న ఇండస్ట్రియలిస్టులు. ఏపీకి వచ్చేయండి అంటూ ట్విట్టర్లో లోకేష్ వెల్కమ్. లోకేష్ ఆహ్వానంపై గతంలోనే కర్ణాటక మంత్రుల ఫైర్. ఏపీకి గూగుల్ డేటా సెంటర్, ప్రియాంక్ ఖర్గే కవర్ డ్రైవ్. కర్ణాటక మంత్రులు, ఏపీ ఐటీ మినిస్టర్ లోకేష్ మధ్య ట్వీట్ వార్ ఇంట్రెస్టింగ్ గా మారింది. బెంగళూరులో పరిశ్రమలను రన్ చేయలేకపోతున్నామని, అక్కడి నుంచి వెళ్లిపోతామంటూ పలువురు ఇండస్ట్రియలిస్టులు స్టేట్మెంట్లు ఇవ్వడం ఆ మధ్య చర్చకు దారితీసింది. అదే అదనుగా ఏపీకి వచ్చేయండి, మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటూ లోకేష్ చేసిన ట్వీట్స్ ఆసక్తికరంగా మారాయి. బెంగళూరులో రోడ్లు, ఇతర సౌకర్యాలు, వసతులపై ఏరోస్పేస్ పార్క్, బ్లాక్ బక్ అనే పరిశ్రమ అసంతృప్తిపై గతంలోనే లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఏరోస్పేస్ పార్కును అనంతపురంకు, బ్లాక్ బక్ పరిశ్రమలను విశాఖపట్నానికి తరలించాలని కోరారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో కాకరేగింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే పరిశ్రమలు ఏపీకి తరలిపోతున్నాయని అక్కడి విపక్షాలు సిద్ధరామయ్య సర్కార్పై అటాక్ స్టార్ట్ చేయడంతో 15 రోజుల క్రితం పెద్ద రచ్చ అయ్యింది. అప్పట్నుంచే ఏపీ కర్ణాటక మంత్రుల మధ్య ట్వీట్ వార్ మొదలై ఈ మధ్య కాస్త చల్లబడింది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ పై కర్ణాటక ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా రాయితీలిచ్చి గూగుల్ డేటా సెంటర్ ను ఏపీకి తెచ్చుకుందన్నారాయన. అన్ని రాయితీలిస్తే ఏ రాష్ట్రమైనా పెట్టుబడులు తెచ్చుకోవచ్చన్నారు. అంతేకాదు, ఏపీ అప్పులు ఇప్పుడు దాదాపు 10 లక్షల కోట్లకు పెరిగాయని, కేవలం 1 సంవత్సరంలోనే 1,61,000 కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారని కూడా ప్రియాంక్ ఖర్గే ట్వీట్ చేశారు. ఆంధ్ర ఫుడ్ స్పైసీగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో కాస్తంత ఘాటు ఉన్నా దాన్ని ఆస్వాదిస్తారు. కానీ పోషకాహార నిపుణులు ఆహారంలో సమతుల్యత ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. అలాగే ఆర్థికవేత్తలు కూడా బ్యాలెన్స్డ్ బడ్జెట్ ను మెయింటైన్ చేయాలని చెబుతున్నారంటూ ప్రియాంక్ ఖర్గే తన ట్వీట్లో చెప్పుకొచ్చారు. ఏపీ ఐటీ మంత్రి లోకేష్ ప్రియాంక్ ఖర్గేకు కౌంటర్ ఇచ్చారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడంపై పొరుగు రాష్ట్రాల్లో అలజడి మొదలైందన్నారు. ఆంధ్ర ఆహారం కారంగా ఉంటుందని అంటున్నారని, తమ పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయని చొరకలంటించారు. పొరుగువారికి ఇప్పటికే ఆంధ్ర కారం ఘాటు సెగ తగులుతోందని లోకేష్ ఇచ్చిపడేశారు. ఏదేమైనా ఈ ట్వీట్ వార్లో ఏపీ ఐటీ మినిస్టర్ చుట్టూ చర్చ జరుగుతోంది. ఏపీకి ఇన్వెస్ట్మెంట్స్ తేవడంలో లోకేష్ కీ రోల్ ప్లే చేస్తున్నట్లుగా ఆయనకు హైప్ క్రియేట్ అవుతోంది. ప్రియాంక్ ఖర్గే అయినా, డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేసినా లోకేషే వారికి కౌంటర్ ఇస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ అగ్రిమెంట్ నుంచి ఇటు ఏపీలో విపక్ష వైసీపీ విమర్శల దాకా, అటు కర్ణాటక మంత్రుల ట్వీట్స్ తో లోకేష్ సెంట్రిక్ గా డిస్కషన్ నడుస్తోంది. గూగుల్ డేటా సెంటర్ రాక సందర్భంగా ఎంతగా ప్రచారం చేసుకోవాలో అంతకంటే ఎక్కువే మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తోంది కూటమి. పైగా బెంగళూరులో రోడ్లు, సౌకర్యాలు, వసతులు సరిగ్గా లేవని కంపెనీల సీఈఓలు చేస్తున్న ట్వీట్లకు లోకేష్ రియాక్ట్ అవడం కూడా ఏపీ సర్కార్కు ప్లస్ పాయింట్ గా మారుతోంది. ఓవరాల్ ఎపిసోడ్లో ఏపీ ఐటీ మినిస్టర్ లోకేష్ హైలైట్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. కర్ణాటక మంత్రులు, ఏపీ మినిస్టర్ లోకేష్ మధ్య ట్వీట్ వార్కు ఎండ్ కార్డ్ పడేదెప్పుడో చూడాలి మరి.